ముఫాసా ద లయన్ కింగ్ ఈ సినిమాకి మెయిన్ క్యారెక్టర్కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అసలు సినిమాలో ఏముంటుందని వెళ్ళాను భయ్య. యాక్చువల్లీ ఇదివరకు వచ్చిన లయన్ కింగ్ మూవీ కూడా ఇండియాలో బాగా హిట్ అయింది. మరి అంత బీభత్సంగా ఏముంటుందని మామూలుగా లయన్ కింగ్ మూవీ ఓటీటీలో చూసి ఇప్పుడు ఈ ముఫాసా మూవీ థియేటర్లో చూడడానికి అయితే వెళ్ళాను. మరి సినిమా నాకు నచ్చిందా లేదా ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. సో ఈ ముఫాసా మూవీ ఇదివరకు వచ్చిన లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్ అనమాట. అంటే అసలు ముఫాసా ఎక్కడి నుంచి వచ్చాడు, రాజు ఎలా అయ్యాడు అన్నది మనకి ఈ సినిమాలో చూపిస్తారు. సింబా తన కూతురు కియారాకి చెప్తున్న స్టోరీతో సినిమా అయితే మొదలవుతుంది. ఇంకా సినిమాలో స్టోరీ అయితే చాలా రొటీన్గానే ఉంటుంది. రాజు యువరాజు వాళ్ళు సింహాసనం కోసం వేసుకునే కుట్రలు చేసే కుయుత్తులు ఇవన్నీ మనకి నార్మల్ రొటీన్ స్టోరీయే, పరమ రొటీన్ రొట్టే. కాకపోతే అక్కడ మనుషులు ఉండరు, మొత్తం అంతా కూడా సింహాల మధ్య అడవిలో జరుగుతూ వేరే ప్రపంచంలోకి మనల్ని సినిమా తీసుకెళ్తుంది. అందుకని మనకి సినిమా బాగా నచ్చుద్ది భయ్య. సినిమాలో స్టోరీ వైడ్గా చెప్పుకోవడానికి అసలు ఒక్క ట్విస్ట్ ఉండదు, ఒక్క సర్ప్రైజ్ మూమెంట్ కూడా ఉండదు. అంతా మనం ప్రతి సీన్ ఊహించినట్టుగానే జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం 3Dలో చూడడం వల్ల ఆ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి మనం వాటితో కనెక్ట్ అవుతాం అనమాట. ఇక్కడ మనుషులు ఉండరు, మొత్తం స్టోరీ అంతా సింహాల మధ్య యానిమల్స్ మధ్యలో జరుగుతుంది కాబట్టి మనకి చూసినప్పుడు కొత్త ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ సినిమా అదే పెద్ద ప్లస్ పాయింట్. స్టోరీ సరిగ్గా లేకపోవడం, ట్విస్ట్ లేకపోవడం మైనస్ పాయింట్. ఇంకా మనకి సినిమాలో ఆల్మోస్ట్ అన్ని మెయిన్ క్యారెక్టర్స్తోని మనకి మహేష్ బాబు, ఆలీ ఇలాంటి వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. అండ్ ఆ డబ్బింగ్ మనం వింటున్నప్పుడు భలే కనెక్ట్ అయిపోతాం. మన తెలుగు ఆడియన్స్కి మెయిన్ ప్రతిసారి సింహం మహేష్ బాబు వాయిస్ అవుతూ చెప్తుంటే మనకి మహేష్ బాబే కనిపిస్తాడు భయ్య. మనం ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగే వస్తుంది. అండ్ సినిమాలో మనకి డైలాగ్స్ ఎవరు రాస్తారో తెలియదు కానీ ఆ సెటైర్లు, పంచ్లు, కామెడీ జోక్స్ అన్నీ బాగా పేలాయి. ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నా వరకు చెప్పాలంటే నాకు ఇలాంటి రొటీన్ రొట్ట స్టోరీలు అంతా ఎక్కవు. కాకపోతే నాకు విజువల్లీ సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ 3D ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. సో దానివల్ల నాకైతే సినిమా అబవ్ యావరేజ్ అనిపించింది భయ్య. కానీ సినిమా చూసే చిన్నపిల్లలకి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుద్దేమో, వాళ్ళకి ఖచ్చితంగా బాగా ఎక్కుద్ది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ని మించి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కలెక్షన్ వర్షం అయితే కురుస్తుంది. సినిమా అయితే హిట్టే, కాకపోతే నా వరకు చెప్పాలంటే స్టోరీ అంత ఎక్కలేదు. అండ్ విజువల్లీ మాత్రం అదిరిపోయింది. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.90. సో అది విషయం. మరి థియేటర్లో ఖచ్చితంగా ఆ 3D విజువల్స్ కోసం వేరే లోకంలోకి వెళ్ళిన అనుభూతి కోసం చూసి తీరాల్సిందే.